పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఓ పోలీస్ కీచకుడిలా ప్రవర్తించాడు. దాచేపల్లికి చెందిన వివాహితపై స్థానిక పిఎస్కి కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన భర్తని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి తనని శారీరకంగా వాడుకున్న కానిస్టేబుల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళ డిమాండ్ చేసింది. తాను 3 నెలల గర్భిణీగా ఉన్న సమయంలో సెక్సువల్ హెరాస్మెంట్ చేయడంతో తన గర్భం కూడా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన పాపని బంధించి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ కన్నీరు మున్నీరైంది. న్యాయం చేయాలని కోరుకుంది. వెంకట్ నాయక్ అనే అతను నేను ఇక్కడ నారాయణపురంలో రెంటుకుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు. వచ్చిన ఫస్ట్ 4-5 డేస్ బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను అది ఇది మీ హస్బెండ్ మీద అన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులకు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవ్వడం అనేది జరిగింది. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు. ఇక్కడ సిఐ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారి దగ్గరికి వెళ్ళమని, సిఐ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఆడపిల్లల్ని అతను అలా చేశాడని చెప్పేసి నాకు తెలిసింది. ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది. చిన్న పాప ఉందని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు. దయచేసి నేను ఒకటే కోరుకునేది, నాలాగా ఎవరు ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు. వెంకట్ నాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. వెంకట్ నాయక్ పల్నాడు జిల్లా దాచేపల్లిలో కానిస్టేబుల్ మహిళపై లైంగిక దాడి చేసిన ఘటనకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, దాచేపల్లి పట్టణానికి చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ అదే ఊరికి చెందినటువంటి ఒక మహిళపై ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కి పాల్పడినట్టుగా కూడా స్వయంగా ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి సంఘటన సంచలనం లేపిందనే చెప్పాలి. ఈ ఎవరైతే వివాహిత మహిళ ఉన్నారో ఆమె భర్త మీద గతంలో కేసులు ఉన్నాయి. కేసులున్న నేపథ్యంలో అతన్ని జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆమెపై కన్నేసినటువంటి ఈ దాచేపల్లికి చెందిన కానిస్టేబుల్ ఈ వెంకట్ నాయక్ ఆమెకి భర్త ఇక తిరిగి రాడు అని వేధింపులు గురి చేశాడు. అదే విధంగా కూడా నీ పేరు కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నది, డిఎస్పీ నీ మీద కూడా కేసు బుక్ చేయమని అన్నాడు అని చెప్పి అనేక రకాలుగా మానసిక వేధింపులకు గురి చేశాడు. గురి చేయడంతో పాటు బెదిరించి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడినట్టు కూడా ఆమె తెలియజేసింది. ముఖ్యంగా కూడా ఆమెకి ఒక కుమార్తె ఉన్నప్పటికీ కూడా ఆ కుమార్తెని కట్టేసి గదిలో బంధించి మీద లైంగికంగా దాడి చేశాడు అని చెప్పి ఆమె అయితే కన్నీటి పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. ఎన్నిసార్లు వేడుకున్నా కూడా వదలలేదు అని చెప్పి తెలియజేసింది. దాని గర్భవతిని అని తెలియజేసినప్పటికీ కూడా సెక్సువల్ హెరాస్మెంట్ కి పాల్పడటంతో అబార్షన్ కూడా అయిందని చెప్పి ఆమె అయితే కన్నీటి పరిమితమైన పరిస్థితి అయితే కనపడింది. దీని మీద నిన్న నైట్ ఆమె మీడియా ముందు తన ఆవేదన పెట్టుకుంది. చట్టం ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా అతను ఈ విధంగా ఈ రేపిస్ట్ లాగా తన మీద దాడికి ప్రయత్నించాడు, మానసికంగా వేధింపులు గురి చేశాడు, సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడు, వేధించాడు అని చెప్పి ఆమె అయితే చెప్పిన పరిస్థితి. దీని మీద పోలీసులు అధికారులు స్పందించాలి. వెంటనే తనకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానికి సంబంధించి అతని మీద కేసు నమోదు చేయాలి ఈ వెంకట్ నాయక్ మీద అని ఆమె అయితే నిన్న ఆవేదన వెళ్ళగట్టిన పరిస్థితి కనపడింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.